తెలంగాణ బడ్జెట్ ను ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన భట్టి విక్రమార్క. అయితే ఈ బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందని తెలుస్తోంది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తుంది. ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. భట్టి విక్రమార్క శాసనసభలో శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇందుకు ముందుగానే కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ కు సంబంధించి సమావేశం కానున్నారు. రాష్ట్ర కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించిన అనంతరము అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ను 9 గంటలకు ఉదయం 9 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బడ్జెట్ లో కావాల్సినటువంటి అనేక అంశాలను కూడా చేర్చినట్లు తెలుస్తా ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో ప్రధానంగా అభివృద్ధికి, సంక్షేమం మీదనే పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, అంటే 6 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ 6 గ్యారంటీల అమలు కోసం దాదాపుగా 50,000 కోట్లకు పైగా కూడా ఈ కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో అనేక ప్రాంతాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి క్రమంలో అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ 9 గంటలకు అసెంబ్లీ లాబీలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై దీనికి ఆమోదం తెలిపిన అనంతరం కూడా ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా మంత్రివర్గము పరిశీలించినటువంటి నేపథ్యంలో ఎక్కడ రెవెన్యూ వస్తుంది, ఎక్కడ ఖర్చు అవుతుందన్న అంశాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అయితే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందన్న ఆలోచనతోని మంత్రివర్గం ఉంది. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఈ నిధుల ఖర్చు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తెలంగాణకు కావాల్సినటువంటి ప్రధాన అంశాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అటు వ్యవసాయ రంగం అయితేంది, విద్య అయితేంది, వైద్యం అయితేంది, ఈ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రంగాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ లో కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అట్లాగే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్ మీద కూడా దృష్టి పెట్టింది. రెవెన్యూని ఎట్లా సమకూర్చుకోవాలి, రెవెన్యూకు సంబంధించినటువంటి అంశాలను ఎట్లా రాబట్టుకోవాలన్న అంశాలను కూడా బడ్జెట్ లో కేటాయింపులు చేసే అవకాశం ఉంది. అయితే అటు రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2,80,000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నటువంటి తరుణంలో ట్యాక్స్ల ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వచ్చేది ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడతాం అనేది కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. అయితే రైతు సంక్షేమం కోసం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు దాదాపుగా అటు రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తుంది. మరోపక్క రైతు భరోసాకు 14,000 కోట్లు, రైతు బీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి కూడా పెద్ద ఎత్తున కూడా పద్దుల్లో అవకాశం కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం మొదటి దఫాలో విడుదల చేసింది కనుక ఇంకా మిగిలిన అంశ అంటే నిధులకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. అటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే రైతుల అభిప్రాయాలు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాను ఎట్లా ఇవ్వాలి, ఎంత కేటాయింపులు చేయాలనేది కూడా ఒక స్పష్టంగా ఈ బడ్జెట్ లో తెలిపే అవకాశం ఉంది. ఇక విత్తన సబ్సిడీ కూడా అదే పరిస్థితి ఉంది. ఎట్లా ఇవ్వాలి, రైతులు నష్టపోకుండా రైతుని కాపాడుకునే విధంగా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ అంటే చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ శాఖకు కూడా దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రధాన ప్రాజెక్టుల్లోని నిర్మాణం పూర్తి చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో 25,000 కోట్ల రూపాయలను కేటాయించి ఇటు ఖమ్మం జిల్లాలో నిర్మాణం అవుతున్న సీతారామ ప్రాజెక్టుతో పాటు నల్గొండ, వరంగల్, ఇతర జిల్లాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా దీనికి కూడా భారీగానే నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే కేంద్రం నుంచి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదు. ఇప్పటికే నిధులకు సంబంధించి కేటాయించకపోయిన నేపథ్యంలో కేంద్రం మీద నిరసన వ్యక్తం చేస్తుంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ అయితే ఇతర అంశాలను కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి వాటిని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం సహకరించలేదని ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి మీదనే ప్రధాన దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో భారీగా కూడా అటు సంక్షేమ అభివృద్ధి మీదనే నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సందీప్, రాకేష్, అంటే కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చే సూచనలు ఉన్నాయా? ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలల కాలం అవుతుంది. 2 సమావేశాల్లో కూడా కేసీఆర్ హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలు, ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల నేపథ్యంలోనే అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. అయితే ఇవాళ తెలంగాణకు చాలా కీలకమైనటువంటి రోజు. బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో అటు కేటాయింపులు, ఇటు ఈ అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రకటన చేయబోతుంది. ఈ కీలకమైనటువంటి దశలో అటు మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సభకు రావాలి, అనేక అంశాల మీద కూడా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది, ఆయన సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉందన్నట్టు కూడా రేవంత్ చెప్పినటువంటి సందర్భంలో కేసీఆర్ కూడా బడ్జెట్ కీలకమైనటువంటి బడ్జెట్ కనుక తప్పకుండా సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణకు ఇంకా అభివృద్ధి జరగాలంటే ఎలాంటి విధానాలు అవలంబించాలనేది కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. బడ్జెట్ మీద కూడా కేసీఆర్ మాట్లాడనున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇవాళ ఆయన అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాకేష్, అంటే జూలై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు, కానీ మళ్ళీ 2 రోజులు పొడిగించినట్టు తెలుస్తుంది. అంటే ఆగస్టు 1 లేదా 2 తారీఖు వరకు మళ్ళీ నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు పొడిగించాల్సి వచ్చింది? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టాక దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి. ఆ చర్చ నేపథ్యంలోనే కొంత అసెంబ్లీని పొడిగించాలని మొదటగా అనుకున్నారు. తర్వాతకి జరుగుతున్న పరిణామాలు, కేంద్రం నుంచి కొంత కేంద్ర బడ్జెట్ లో సహకారం లేకపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ మీదనే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఆధారపడింది. ఈ కేటాయింపులకు సంబంధించి ఇంకా అనేక రంగాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొంత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి. అయితే దీని మీద ఇంకా పూర్తిగా ఒక క్లారిటీ రాలేదు. అంటే సమావేశాలకు సంబంధించి ఎట్లా నిర్వహించాలి, ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, బడ్జెట్ విధి విధానాల అంశాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత దీని మీద విస్తృతంగా చర్చ జరగాలని అటు ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ఇంకా సలహాలు, సూచనలు తీసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాం తప్ప ఎవరి సలహాలైనా తీసుకుంటాము, అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తామనేది ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రస్తుత సిచ్యువేషన్ కు సంబంధించి అసెంబ్లీ సమావేశాలను బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 1-2 రోజుల తర్వాత నిర్వహించి దాని తర్వాతకి మళ్ళీ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ యాకేష్.